హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 13వ అధ్యాయము 18వ వచనం. శిక్షను ఉపదేశించువానికి అవమానము, శిక్షను ఉపేక్షించువానికి అవమానము, దారిద్రతలు ప్రాప్తించను. గద్దింపును లక్ష్యపెట్టేవాడు ఘనతనొందును. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి విలువైన శ్రేష్టమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్లో సామెతలు 13:18 శిక్షను ఉపేక్షించువానికి అవమానము, దరిద్రతలు ప్రాప్తిస్తాయట. గద్దింపును లక్ష్యపెట్టేవాడు ఘనతనొందును. దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, ఈ 18వ వచనములో ఇద్దరు వ్యక్తులను చూస్తున్నాం. ఒక వ్యక్తి శిక్షను ఉపేక్షించేవాడు, మరొక వ్యక్తి శిక్షను గద్దింపును లక్ష్య పెట్టేవాడు. దైవ వాక్యములో మనం చూస్తున్నాం, శిక్షను ఉపేక్షించేవానికి అవమానము, దరిద్రతలు ప్రాప్తిస్తాయి. ప్రియులారా, దేవుని వాక్యములో మనము చూస్తున్న సత్యాలు ఇవి. ఎవరైతే శిక్షను ఉపేక్షిస్తారో వారికి అవమానము కలుగుతుంది. తల్లిదండ్రులు బిడ్డలను గద్దిస్తూ ఉంటారు, తల్లిదండ్రులు బిడ్డలను శిక్షిస్తూ ఉంటారు. వారు చదువుల్లో పైకి రావాలని, భవిష్యత్తు బాగుండాలని, వారు శ్రేష్ఠులుగా మరి ఈ సమాజంలో బ్రతకాలని తల్లిదండ్రులు అపేక్షిస్తారు. అయితే ఆ అపేక్షలో పిల్లలు అక్రమంగా ప్రవర్తిస్తున్నప్పుడు వారిని శిక్షిస్తాడు, కొన్నిసార్లు గద్దిస్తారు. ఏ కుమారుడైతే శిక్షను గద్దింపును ఉపేక్షిస్తాడో వాడు అవమానం పొందుతాడు, దరిద్రతలోకి వచ్చేస్తాడు. కాబట్టి వాక్యం ఏంటున్న యవ్వన బిడ్డలారా, శిక్షను గద్దింపును స్వీకరించండి. అది తల్లిదండ్రులు గద్దించిన, లేక గురువులు గద్దించిన, లేక సేవకులు గద్దించిన దాన్ని స్వీకరించు. తద్వారా అవమానము, దారిద్ర్యతల నుండి బయటికి వస్తావు. ఒకవేళ దాన్ని స్వీకరించలేదు, అవమాన దారిద్ర్యతలను ప్రాప్తిస్తాయి. నీకు గుర్తుపెట్టుకో, గద్దింపును లక్ష్య పెట్టేవాడు ఘనత పొందుతాడు. ప్రియులారా, కాబట్టి గద్దింపును శిక్షను ఉపేక్షించేవాడు అవమాన దారిద్ర్యతలకు వెళ్ళిపోతుంటే, గద్దింపును శిక్షను మరి లక్ష్య పెట్టేవాడు ఉన్నాడు చూసారా, వాడు ఘనత పొందుతాడట. కాబట్టి ప్రియ స్నేహితులారా, వాక్యం వింటున్న వారులారా, దేవుడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు. దేవుడు కొన్నిసార్లు మనల్ని శిక్షిస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని గద్దించిన లాభమే, దేవుడు మనల్ని శిక్షించిన లాభమే. వాక్యములో మనం చూస్తూ ఉన్నాం, అనేక మందిని గద్దించాడు, శిక్షించాడు కూడా దేవుడు. వాక్యములో మనము చూడగలం, అది మనకు లాభమే. వాక్యములో మనము దావీదును మనము చూస్తుంటే, అతడు తప్పు చేసినప్పుడు గద్దించాడు, అతడు తప్పు చేసినప్పుడు శిక్షించాడు. అది అతని ఘనతకు కారణమైంది. చివరికి దేవుడు అతని గురించి ఏమన్నా అంటే, అతడు నా హృదయానుసారుడు, అతడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చినవాడు అని చెప్పి యెష్షయి కుమారుడైన దావీదుని గురించి ప్రభువు మాట్లాడిన మాటలను మనం చూస్తున్నాం. అయితే దైవ గ్రంథములో సౌలు గద్దింపును శిక్షను కూడా ఉపేక్షించి అవమానానికి, దారిద్రతకు గురైపోయాడు. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, గ్రహిద్దాం. కాబట్టి విద్యార్థులారా, యవనస్తులారా, మరి యవనస్తురాండ్రు, తల్లిదండ్రులు, గురువులు, సేవకులు, పెద్దలు నిన్ను గద్దిస్తున్నప్పుడు నువ్వు లోబడితే, దానికి అప్పగించుకుంటే, దాన్ని ఉపేక్షించకుండా ఉంటే నువ్వు ఘనత పొందుతావు. దాన్ని లక్ష్య పెడితే ఘనత పొందుతావు. ఒకవేళ తిరస్కరించావా, నీకు అవమానం తప్పదు, దరిద్రత కూడా తప్పదు. గుర్తేదుదాం.
ప్రభు తన వాక్యమును మన గ్రహింపులోకి తెచ్చునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు. లేఖనములను మా మధ్యలో ఆశీర్వదించి వినేవారికి నీ పరిశుద్ధాత్మ కార్యమును చేసి మేలు చేయమని, ముద్రించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రజలాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.